హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వాకింగ్ టెక్స్ట్ రివీల్. సో ఒక పర్సన్ నడుస్తూ ఉంటారు, వారి వెనకాలే వాకింగ్ చేస్తూ ఒక టెక్స్ట్ అయితే మూవ్ అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ ఏ విధంగా తయారు చేయాలి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని ఇక్కడ పిక్సెల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను నేచర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను, ఒక చిన్న వీడియో తీసుకుంటున్నాను. సో మీరు కూడా తీసుకోండి. ఇక్కడ పిక్సాబై అని చెప్పేసి ఉంటాయండి. వీటిలో అవైలబుల్గా ఉండే వీడియోస్, ఇమేజెస్ ఫ్రీగా వాడుకోవచ్చు. మీరు కూడా మీ వీడియో తగ్గట్టు కొన్ని ఇమేజెస్, వీడియోస్ అనేవి ఫ్రీగా వాడుకోండి. సో నేను ఇక్కడైతే ఒక నేచర్ ఇమేజ్ తీసుకున్నాను. సో దీనిలో నేను ఇక్కడ 15 సెకండ్స్ మాత్రమే తీసుకుంటున్నాను, మిగతాది కట్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత మరలా మరొక వీడియోని అయితే తీసుకుంటున్నాను. సో లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియా మీద క్లిక్ చేస్తే ఇక్కడ పిక్సెల్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక లేడీ నడుస్తున్నట్లుగా ఒక వీడియో కావాలి. సో దాని గురించి నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వాకింగ్ లేడీ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో మీరు కూడా అలాగే టైప్ చేయండి. ఒకవేళ మీరు వేరొక వీడియో కావాలి అనుకుంటున్నారు అనుకోండి, ఆ వీడియో నేమ్ అక్కడ సెర్చ్ చేయండి. సో అదైతే అవైలబుల్గా ఉంటుంది. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి రకరకాల వీడియోస్ అయితే కనిపిస్తున్నాయండి. సో వీటిలో మీకు నచ్చిన ఒక వీడియోని అయితే తీసుకోండి. సో నేను ఇక్కడైతే ఒక లేడీ వాక్ చేస్తూ ఉంటుంది, ఆ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. ఇమేజ్ కాదండి, వీడియోని అయితే తీసుకుంటున్నాను. వీడియో తీసుకొని ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. దాని గురించి మ్యాజిక్ రిమూవర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న వీడియో బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక వీడియో తీసుకున్నాం కదా నేచర్, ఆ నేచర్ వీడియో అనేది ఈ లేడీకి బ్యాక్గ్రౌండ్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ మొత్తం రిమూవ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ తీసుకున్న నేచర్ ఇమేజ్, తర్వాత తీసుకున్న లేడీ ఇమేజ్ రెండు మెర్జ్ అయిపోయాయి. సో ఒకే వీడియోగా కన్వర్ట్ అయిపోయాయి. సో మీరేం చేస్తారంటే ఈ వీడియోని ముందుగానే సేవ్ చేసి పెట్టుకోండి. సో సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను ఈ రెండు మెర్జ్ చేసిన వీడియోని సేవ్ చేయలేదు, కానీ మీరు సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకో తర్వాత చెప్తాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టెక్స్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని గురించి ఇక్కడ కనిపిస్తున్న లేయర్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. ముందుగా ఇక్కడ ఏం చేయాలంటే లేయర్స్ అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్ అయితే అప్లై చేద్దాము. సో దాని గురించి లేయర్ మీద క్లిక్ చేసుకొని టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నచ్చిన ఒక టెక్స్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే బ్యూటిఫుల్ నేచర్ అని చెప్పేసి టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇవ్వండి. అది కూడా మనం తయారు చేసే వీడియో తగ్గట్టుగా ఇస్తే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా బ్యూటిఫుల్ నేచర్ అని ఇచ్చిన తర్వాత ఈ టెక్స్ట్ని ఇప్పుడు ఫాంట్ స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఏఏ అనే సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే రకరకాల ఫాంట్ స్టైల్స్ అయితే వస్తాయి. దానిలో ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసుకొని రోబోట్ బోల్డ్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తాయి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఆ టెక్స్ట్ని మనకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సో దాని గురించి ఇక్కడ సెంటర్లో ఉంది కదా, నేను దీన్ని డౌన్లో పెట్టాలి అనుకుంటున్నాను. ఇలా డౌన్కి తీసుకున్న తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి హ్యాండ్ రైటింగ్ మీద క్లిక్ చేయండి. ఇలా కలర్ మీద ఏమో గ్రీన్ కలర్ ఇవ్వండి. పక్కన షేప్ రెక్టాంగిల్ తీసుకోండి. సో తీసుకొని మనం ఈ విధంగా అయితే డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకసారి హ్యాండ్ రైటింగ్ మీద క్లిక్ చేసుకొని బ్యూటిఫుల్ నేచర్ అని ఉంది కదా, దాని మీద నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేయండి. సో ఈ విధంగా డ్రాగ్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీడియో లెంత్ కోసం హ్యాండ్ రైటింగ్ లేయర్ని ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే హ్యాండ్ రైటింగ్ లేయర్ ఉందో దానికి స్క్రోలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆల్ఫాని తగ్గించుకోండి. ఆ తర్వాత సైడ్ ఉన్న ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మైనస్ అవుతుంది. ఇక్కడ చూడండి, హ్యాండ్ రైటింగ్ సింబల్ని మూవ్ చేయాలి. అదేవిధంగా బ్యూటిఫుల్ నేచర్, సో దీని మీద కనిపిస్తున్న గ్రీన్ లేయర్ని సైడ్కి ఈ విధంగా అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది.
ఇలా కంప్లీట్గా స్క్రోలింగ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్ఫా అనేది పెంచుకోండి. సో గ్రీన్ కలర్ వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ లేడీ నడుస్తుంది, ఈ వెనకాల నేచర్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ అయితే రివీల్ అవుతుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఈ విధంగా తయారు చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ టెక్స్ట్ సరిగా రివీల్ అవ్వలేదు అంటే మీరు గ్రీన్ స్క్రీన్ మీద స్క్రోలింగ్ సరిగా ఇవ్వలేదని అర్థం. సో మీరు స్క్రోలింగ్ సరిగా ఇస్తే టెక్స్ట్ రివీల్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుంది. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మీకు ముందే చెప్పాను. సో మనం తీసుకున్న 2 ఇమేజెస్ని డౌన్లోడ్ చేసేసుకోండి, ఆ తర్వాతనే టెక్స్ట్ అయితే తీసుకోండి అని చెప్పాను. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ తీసుకున్న ఆ 2 వీడియోస్ని డిలీట్ చేసేసుకోండి. డిలీట్ చేసేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి ఆ ప్లేస్లో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. ఆ తర్వాత కలర్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని గ్రీన్ కలర్గా మార్చుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. టోటల్గా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్యూటిఫుల్ నేచర్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇలా తయారు చేసిన ఈ వీడియోని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం తయారు చేసిన ఈ వీడియోలో 2 వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఏం చేసాము, 2 వీడియోస్ తీసుకొని ఒకే వీడియోగా కన్వర్ట్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాము. తర్వాత టెక్స్ట్ తీసుకొని సో దాన్ని రివీల్ చేసేసిన తర్వాత మరలా వీడియోస్ 2 డిలీట్ చేసేసి గ్రీన్ స్క్రీన్ తీసుకొని ఇప్పుడు మనం దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాము. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇలా సేవ్ అయిన వీడియో మన గ్యాలరీలో ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత మరలా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకోండి. కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని స్టార్టింగ్లో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా 2 వీడియోస్, నేచరు ఒక లేడీ నడుస్తున్నట్లు. సో ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సేవ్ చేసి పెట్టుకున్నాం కదా గ్యాలరీలో, సో ఆ గ్రీన్ స్క్రీన్ వీడియోని అయితే తీసుకోండి. సో ఇలా తీసుకొని ఇలా కింద స్క్రోల్ చేస్తే మనకి స్ప్లిట్ స్క్రీన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. చూడండి, గ్రీన్ వీడియో మీద క్లిక్ చేయండి, కింద స్క్రోల్ చేయండి, స్ప్లిట్ స్క్రీన్ అని వస్తుంది. దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎప్పుడైతే ఇలా చేసామో మనం తీసుకున్న ఆ లేయర్ ఫుల్ స్క్రీన్ లాగా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వీడియో లెంత్ కోసం అన్నీ ఈక్వల్గా ఉండేలాగా లేయర్స్ని అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడేం చేయాలి అంటే గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ చేయాలి. దాని గురించి క్రోమా కీ అనే ఆప్షన్ యూజ్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇలా ఒక లేడీ నడుస్తుంది, వెనకాల టెక్స్ట్ అనేది రివీల్ అవుతుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఈ వీడియోలో మీరు సరిగా గమనిస్తే బ్యూటిఫుల్ నేచర్ అనే టెక్స్ట్ అనేది సరిగా కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ లైటింగ్ ఉంది బ్యాక్గ్రౌండ్లో, దానివల్ల సరిగా కనిపించట్లేదు. ఇలా వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే టెక్స్ట్ తీసుకున్న తర్వాత దానికి కలర్ అయితే అప్లై చేయండి. మరొకసారి గ్రీన్ స్క్రీన్ వీడియో మీద స్ప్లిట్ స్క్రీన్ ఏ విధంగా యూజ్ చేయాలి ఇప్పుడు అయితే చెప్తున్నాను చూడండి. ముందు గ్రీన్ వీడియో తీసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మనకి స్ప్లిట్ స్క్రీన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే ఫుల్ స్క్రీన్లో ఇది అడ్జస్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ముందు వీడియో లెంత్ కోసం వీడియోస్ అన్నీ సరిగా అడ్జస్ట్ చేసేసుకోండి, అప్పుడే అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మన వీడియో తయారు చేసేటప్పుడు అన్నీ సరిగా ఉన్నాయో గమనించండి. సో టెక్స్ట్ ఎక్కడ రివీల్ అవ్వాలి, లేడీ ఎక్కడ నడవాలి, సో బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే మీరు తయారు చేసిన వీడియో అవుట్పుట్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా అన్నీ కరెక్ట్గా సెట్ చేసేసుకున్న తర్వాత స్ప్లిట్ స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ స్క్రీన్ అనేది డిలీట్ చేసేయాలి. సో దాని గురించి క్రోమా కీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దాన్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. సో చేస్తే మనకి టెక్స్ట్ రివీల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, లేడీ నడుస్తుంది, వెనకాల టెక్స్ట్ అనేది రివీల్ అవుతుంది. సో చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.